రూమ్ 309 నుండి వచ్చిన చివరి కాల్. ద లాస్ట్ కాల్ ఫ్రమ్ రూమ్ 309. సీన్ 1. అర్ధరాత్రి ఆరంభం. టైటిల్ కార్డ్. రూమ్ 309 నుండి వచ్చిన చివరి కాల్. రాత్రి 11:47. హోటల్లో నిశ్శబ్దం. కేవలం గాలి, ఊపిరి, ఫ్యాన్ గలగల మాత్రమే వినిపిస్తున్నాయి. అనయ ఫోన్ మోగింది. అజ్ఞాత నంబర్. ఆమె కాసేపు ఆగిచూసింది. తరువాత జాగ్రత్తగా లిఫ్ట్ చేసింది. సౌండ్. ఫోన్ రిసీవర్ దగ్గర మృదువైన భయపెట్టే గుసగుస. అనయ. ఒక మృదువైన భయపెట్టే స్వరం వినిపించింది. రూమ్ 309కి వెళ్లొద్దు. ఆ స్వరం అంతే. తర్వాత సైలెన్స్. కాల్ కట్టయింది. సీన్ 2. ప్రమాదకరమైన ఆకర్షణ. అనయ. సిల్వర్ లేక్ హోటల్లో నైట్ షిఫ్ట్ రిసెప్షనిస్ట్. ఆ హోటల్ పాతది. చల్లగా ఉంటుంది. రాత్రివేళల్లో అక్కడ ఉండటమంటే ఎవరికైనా భయం వేస్తుంది. ఆ రాత్రి కూడా హోటల్లో 5 గెస్ట్లు మాత్రమే ఉన్నారు. కాని రూమ్ 309 ఖాళీగా ఉంది. రినోవేషన్ జరుగుతోందని బోర్డు వేసి ఉంది. కాని ఆ కాల్, ఆ స్వరం. ఎవరు? ఎలా తెలుసుకున్నారు ఆమె పేరు? ఆలోచనలు ఆమెను ప్రశాంతంగా ఉంచలేదు. ఆమె జాగ్రత్తగా మాస్టర్ కీ తీసుకుని 3వ ఫ్లోర్ వైపు నడవడం మొదలుపెట్టింది. లైటింగ్. వాకిలి లైట్లు అస్తవ్యస్తంగా చిమ్ముతున్నాయి. లైట్లు మధ్యమధ్యలో చిమ్ముతూ ఉన్నాయి. వాకిట్లో నీడలు కదులుతున్నట్టు కనిపించాయి. ఆమె అడుగుల ప్రతిధ్వని ఆ నిశ్శబ్దంలో భయానకంగా వినిపించింది. సీన్ 3. గదిలో చీకటి. రూమ్ 309 దగ్గరికి రాగానే ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. డోర్ కొంచెం తెరిచి ఉంది. లోపల చీకటి. హలో? ఆమె మెల్లగా పిలిచింది. సమాధానం లేదు. ఆమె టార్చ్ ఆన్ చేసింది. డస్ట్ ఫ్లోర్ మీద తేలుతోంది. గోడమీద బ్లాక్ చార్కోల్తో వ్రాసిన సర్కిల్. అందులో ఒక మాట మాత్రమే ఉంది. స్టే అవుట్. ఆమె చేతులు వణికాయి. అప్పుడే ఫోన్ మళ్లీ మోగింది. అదే నంబర్. ఆమె జాగ్రత్తగా లిఫ్ట్ చేసింది. సీన్ 4. నిశ్శబ్దపు ట్రాప్. ఎందుకు వచ్చావు అనయా? ఆ స్వరం ఇప్పుడు ఫోన్లోనుంచి కాదు, రూమ్ లోపలనుంచే వస్తోంది. ఆమె శ్వాస ఆగిపోయింది. టార్చ్ లైట్ ఒక్కసారిగా ఆఫ్ అయింది. అంత చీకటి. సౌండ్. అతి దగ్గరగా ఒక మృదువైన, నెమ్మది అడుగు. కాళ్ల కింద ఏదో కదిలిన శబ్దం. ఒక మృదువైన అడుగు. మరొక శ్వాస. ఇప్పుడు ఆలస్యమైంది అని ఆ స్వరం చల్లగా చెప్పింది. తరువాత ఒక్క క్షణం, ఒక గట్టిగా తలుపు మూసిన శబ్దం. తరువాత మళ్లీ నిశ్శబ్దం. సీన్ 5. మిగిలిన క్లూ. మరుసటి ఉదయం పోలీసులు వచ్చారు. రూమ్ 309 తలుపు లోపల నుండి